పరిశుద్ధత మీకు ఎలా వస్తుంది? ఏదో మీరు కష్టపడడం వల్ల వస్తుందా? మీరు సంపాదించుకోవడం వల్ల వస్తుందా? మీరు ఏదైనా పని చేస్తే మీకు వస్తుందా? కానీ కాదు, అలా మీకు రాదు. అయితే మీకు ఎలా వస్తుందంటే వాక్యమనే ఉదక స్నానం చేత ఎవరైతే స్నానం చేయబడతారో, వాక్యమైన ఉదక స్నానం చేత ఎవరైతే శుద్ధి చేయబడతారో, వాక్యమైన ఉదకమనే వాక్యము చేత ఎవరైతే వాక్యమనే ఉదకము వారి మీద చల్లబడతాదో, ఆ ఉదకమనే స్నానం చేత మీరేమవుతారంటే పరిశుద్ధత అనేది మీకు కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు వాక్యాన్ని దేనికి పోల్చాడంటే మంచి నీళ్ళకి పోల్చాడు. చెప్పండి. ఉదకము అంటే మంచి నీళ్ళు. అంటే మంచి నీళ్ళతో మనం స్నానం చేస్తే శుభ్రపరచబడతాం. మంచి నీళ్ళతో స్నానం చేస్తే మన శరీరం మీద మురికంతా పోతుంది.